ప్రజాప్రతినిధి అంటే నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించాలి, ప్రభుత్వ అధినేత వద్ద పలుకుబడి ఉంటే నిధులు తెచ్చి తమ ప్రాంతాన్ని ప్రగతి పదంలో నిలపాలి. చిత్తూరు జిల్లా వైకాపాలో పెద్ద ఆయనగా పిలుచుకునే నాయకుడి వైఖరి ఇందుకు భిన్నం. స్వప్రయోజనాల కోసం నియోజకవర్గ ప్రజానికాన్ని నిండా ముంచేయాలన్న అనుకున్న గనుడు ఆయన. జగన్ జమానాలు నిర్వాసితులైన రైతులపై కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేశారు. బాధితులు పట్టించుకొని పెద్ద ఆయన బిల్లులు పొందేందుకు పాకులాడిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. అప్పట్లోని కొన్ని బిల్లులు పొందినట్టు బయటపడింది. వైకాపాయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబళపల్లి నియోజకవర్గం కురబలకోట మండలంలో ముదివేడు ప్రాజెక్టు, పొంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో ఆవులపల్లి రిజర్వాయర్, పొంగనూరు మండలంలో నేతిగొట్టపల్లి జలాశయ నిర్మాణాన్ని 2020 సెప్టెంబర్ 2న పాలన అనుమతులు ఇచ్చారు. 4.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టే 3 ప్రాజెక్టులకు 2,144 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. 2 నియోజకవర్గాలు కలిపి 40,000 ఎకరాలకు ఆయకట్టుకు స్థిరీకరించడంతో పాటు కొత్తగా 70,000 ఎకరాల భూమి సాగులోకి వస్తుందని పేర్కొన్నారు. వైకాపాలో నెంబర్ 2గా ఉన్న ఆ నేత కుటుంబానికి చెందిన సంస్థ ఈ పనులు చేపట్టింది. మొదలు పెట్టడానికి ముందు భూములు కోల్పోతున్న రైతులతో చర్చించలేదు. ఎకరాకి ఎంత పరిహారం ఇస్తారో చెప్పలేదు. అధికార బలంతో ముదివేడు, నేతిగొట్టపల్లి రిజర్వాయర్ నిర్మాణం దాదాపు 80%, ఆవులపల్లి జలాశయం పనులు సుమారు 20% పూర్తయి పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులు కడుతున్నారని బాధిత రైతులు జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ని ఆశ్రయించారు. పనులు తక్షణమే నిలిపేయడంతో పాటు ప్రభుత్వానికి 100 కోట్ల జరిమానా విధిస్తూ ఎన్జీటీ గత ఏడాది మే 11న తీర్పిచ్చింది. దీనిపై జగన్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్ళిన ఉపశమనం లభించలేదు. 25 కోట్లు జరిమానా చెల్లించాలని చెప్పడంతో ఆ మొత్తం కట్టింది. 3 జలాశయాల పనులకు గాను జగన్ సీఎంగా ఉన్నప్పుడే తొలుత సుమారు 900 కోట్లతో ఒక బిల్లు పెట్టారు. ఇంత మొత్తం ఒకే దఫాలో ఒకే పద్ధతి కింద చెల్లిస్తే విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో 843.97 కోట్లను 7గా విడగొట్టి సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేశారు. ఇందులో ఆవులపల్లి రిజర్వాయర్కి సంబంధించి 33.67 కోట్ల బిల్లులు చెల్లించినట్టు తాజాగా బయటపడింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో నిలిచిపోయిన జలాశయానికి బిల్లులు ఎలా చెల్లిస్తారన్నది ప్రశ్న. ప్రాజెక్టులు వ్యతిరేకించిన దాదాపు 10 మంది పైగా పోలీసు కేసు పెట్టారు. 3,500 ఎకరాలు మునిగిపోగా జగన్ ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు. పెద్ద ఆయన అధికారులపై అన్నదాతలు ఒత్తిడి తేవడంతో బాధితుల వివరాలు తప్పులు తడగ్గా సమర్పించారు. దీంతో చెల్లింపులు జరగలేదు. 5 లక్షల్లో పరిహారం రావాల్సిన వారికి కొందరికి మాత్రం డబ్బులు ఇచ్చారు. 5 ఏళ్లలో ఈ వైకాపా నేత కోట్లాది రూపాయలు వెనకేసుకోగా ఓట్లేసి జనాలకు బతుకు తెరువు లేకుండా పోయింది. కొందరు బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ పలువురు కోర్టులు వాయిదాలు ఎదురుతున్నారు. ఒక వార్తలో ఒక అద్భుతాన్ని నాశనం చేస్తూ ఒక నాశనాన్ని అద్భుతంగా చూపించడం. చిత్తూరు జిల్లాలో వాళ్ళు బెంగళూరుకు పోయి ఉద్యోగాలు చేయడం ఎప్పటి నుంచినో ఉంది. చంద్రు ఇవాళ కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది పక్కన పెడదాం. ఇక్కడ వీళ్ళే చెప్తున్నారు ఒక ప్రాజెక్ట్ ఏమో 80% పూర్తయింది, ఇంకోటేమో 20% పూర్తయింది. దానికి బిల్లులు వసూలు చేసుకోవడం తప్పు అంటున్నారు. ఇంకో పక్కనేమో 3,500 ఎకరాలు ముంపుకు గురైతే దాంట్లో కొంతమందికే డబ్బులు ఇచ్చారంటున్నారు. అదే కదా సమస్య. ఎప్పుడైనా సరే అందరికీ ఇవ్వాలని అడగడంలో తప్పులేదు. కానీ ప్రాజెక్టు కట్టారు, బిల్లు ఎట్ట ఇస్తారంటారు. పర్యావరణ అనుమతులు బేస్ చేసుకుని ఇవ్వకూడదు కదా అంటారు. సుప్రీంకోర్టు కూడా పెనాల్టీ వేసింది, కానీ దానికి బిల్లులు కట్టద్దని చెప్పదు కదా. ప్రాజెక్టు కట్టిన తర్వాత ఇంకోటి ఆ లెక్కనైతే అటవీ ప్రాబ్లం అనుకుంటే కనుక మన ఏది వెలుగోడు రిజర్వాయర్ కట్టకూడదు, పోలవరం కట్టకూడదు, పులిచింతలు కట్టకూడదు, ఏది కట్టకూడదు ప్రాజెక్టులు. అంటే ఏదో ఒక సాకుతో ప్రతి వార్తని చుట్టూ ఏదేదేదేదేదో అల్లేసేసి సామాన్యుడికి తెలియనటువంటి విషయాల్ని ఏదో నిక్షిప్తం చేసేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి జర్నలిజం అయితే దర్జాగా సాగుతుంది. లేకపోతే పొగాకు పంటకు